ఇక్కడ లాస్ ఏంజలీస్లో హాలీవుడ్ ఉంటుంది కదా, అక్కడ వారానికి ఒకసారి ఫుడ్ మార్కెట్ అయింది. అక్కడ రైతులు అందరూ వచ్చి వాళ్ళ ఐటమ్స్ అమ్ముకోవటము, రెస్టారెంట్ వాళ్ళు వచ్చి స్ట్రీట్ ఫుడ్ అమ్మటము అంతా ఉంటుంది. ఒక లుక్ వేస్తాను చూడండి. ఇదిగో ఇది కత్తులకు పదును పెట్టేది. ఒక్క కత్తికి $10 తీసుకుంటారు. $10 అంటే 800. చాలా క్రౌడెడ్గా ఉంది, జనాలంతా కూడా చాలా మంది ఉన్నారు. ఏమన్నా యూనిక్ ఐటమ్స్ కనపడతాయేమో చూద్దాం. ఫుడ్ అలాంటిది. ఇక్కడ బేగల్స్, ఇక్కడేమున్నాయి? ఇది మెక్సికన్ ఫుడ్. ఇది ఇక్కడయ్యో బాడీ సోప్స్ నేచురల్గా తయారు చేసినవి ఉన్నాయంట. ఇక్కడ ఏంది అన్ని మన స్పైసెస్ ఉన్నాయి, మన మసాలాలు అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ రకరకాలుగా. బ్రెడ్, చిప్స్, ఇక్కడ ఏదో స్వీట్ పాన్లకు మళ్ళీ ఉన్నాయి. ఉడకబెట్టిన రైస్ ఉంటుంది దీంట్లో. హలో, ఇక్కడ చూడరు సాంబ్రాణి కడ్డీలు అవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఇంకా వేరే మంచి మంచి స్మెల్స్ వచ్చేవి కూడా ఉన్నాయి. రెస్టారెంట్స్ ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ పేస్ట్రీస్ ఉన్నాయి, అన్ని కేకులు అలాంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవేంది మొక్కలు అనుకుంటా. ఏంది మొక్కల కాదులే, ఇది రెస్టారెంటే. జ్యూస్లు అవి అమ్ముతున్నారు. ఇదిగో ఇక్కడ చికెన్ రోస్ట్ చేస్తున్నారు చూడండి. ఇది స్ట్రీట్ మీద పెట్టేసుకున్నారు పక్కన. కాసేపు అయిన తర్వాత అంతా క్లీన్ చేసి వెళ్ళిపోతారు. ఇదిగో ఇక్కడ ప్యాన్ కేక్స్ అవి వేస్తున్నారు. ఎగ్స్, ఆమ్లెట్స్ అవన్నీ ఉంటాయి. ప్యాన్ కేక్స్ సేమ్ దోశ టైప్లో స్వీట్ వేసుకొని తింటారు అందులో. చపాతీలు అంటే బ్రెడ్లు. ఏంది మొక్కలు కూడా అమ్ముతున్నారు. హాట్ డాగ్లు ఇక్కడ ఏమున్నాయి? ఇదేంద్రో చింతకాయ జ్యూస్ అమ్ముతున్నారు ఇక్కడ. సమోసాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ డ్రై నట్స్, బాదం పప్పులు, జీడిపప్పులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ సెక్షన్ అంతా వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఈ అవకాడాలు చూడు ఎంత ఉన్నాయో. నట్స్, డ్రై రోస్టెడ్ అన్నీ. ఇటు సైడ్ ఏమో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, హనీ, ఎగ్స్ కూడా అమ్ముతున్నారు. All dogs are babies. Do you need any produce? ఇదిగో ఇక్కడ ఆర్టిచోక్స్ ఉన్నాయి చూడు. మొన్న ఈ పండే పొలాల దగ్గరికి వెళ్ళాం, గుర్తుందా? ఈ ఆరెంజెస్లో చాలా రకాలు ఉంటాయి కదా, వీటిలో కంక్వాట్ అని ఒకటి ఉంటుంది, చిన్నగా గోళీలు ఉన్నట్టు ఉంటాయి. అది ఆరెంజ్ నిమ్మకాయ కలిపితే ఎలా ఉంటుందో మిక్స్, అది. ఆ బ్యాగ్ ఒకటి కొనుక్కుందాం. దిస్ గై కంక్వాట్, I'll get one.
$5. Perfect. Thank you. ఇక్కడ హనీ అమ్ముతున్నారు. బ్యూటీ ప్రోడక్ట్స్. ఇదేంద్రు మష్రూమ్స్. నర్సరీ రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి. పువ్వులు, కాయలు, చిక్కుడుకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయల్లో అదొక రకం షుగర్ స్నాప్. బ్రాకలీ తెగ పండిస్తున్నారు. ఇక్కడ చూడు చెర్రీ టొమాటోస్. కాలిఫోర్నియా వ్యవసాయానికి టాప్. యుఎస్ మొత్తం అన్ని స్టేట్స్లలో, అమెరికా మొత్తం మీద 50 రాష్ట్రాలు ఉన్నాయి కదా, వాటిల్లో కాలిఫోర్నియా నంబర్ 1. $50 బిలియన్ అగ్రికల్చర్ అనమాట వీళ్ళకి. $50 బిలియన్ అంటే బిలియన్ డాలర్ అంటే 8,000 కోట్లు. 50 బిలియన్ అంటే 40,000 కోట్లు, కొంచెం అటు ఇటుగా. చూడు ఎంతమంది జనాలు ఉన్నారు. బొప్పాస్కాయలు ఉన్నాయి. ఇదేంది దూరం నుంచి చూస్తానికి ఆకుకూరలకు మళ్ళీ ఉన్నాయి. అయ్యలే మర్బం అంటే తెలుసా? ఒక రకమైన స్మెల్ వస్తుంది చూడు, మంచి వాసన వచ్చే ఆకు ఉంటుంది చూడు. చిన్నప్పుడు నేను అది కోసుకొని జేబులో పెట్టుకునేవాడిని. బొప్పాస్కాయలు. ఈ ఉల్లిపాయ చూడు ఎంత ఉందో, కిలో ఉంటుంది ఒక్కటి. మొన్న కొన్ని కామెంట్స్ చూశాను, ఇప్పుడు ఫోన్పే లాంటిది యూఎస్లో ఉంటుందా అని. అలాంటివి లేవు, చాలా తక్కువ. మోస్ట్లీ ఏం చేస్తారు అంటే యూఎస్లో బయట తిరిగేటప్పుడు ఎప్పుడైనా సరే జేబులో క్యాష్ పెట్టుకోవాలి. గబుక్కున బయట ఏమైనా కొనుక్కోవాలనుకున్నా, ఇలాంటి మార్కెట్స్కి వచ్చినా క్రెడిట్ కార్డ్స్ అంటే ఇప్పుడు అన్ని రిమోట్ వచ్చేసి, వైర్లెస్ వచ్చేసి మెషిన్ ఒకటి వస్తుంది కదా, చాలామంది అది క్యారీ చేస్తున్నారు. అయినా కానీ క్యాష్ ఉండటం అనేది చాలా ముఖ్యం. నా దగ్గర అయితే ఎప్పుడు క్యాష్ ఉంటుంది. ఫోన్పే లాంటిది లేదు కానీ ఇక్కడ వెన్మో అని రాసింది కదా, అలాంటివి వాడతారు. అవి ఈ మధ్యన వస్తున్నాయి కానీ అందరూ అడాప్ట్ చేసుకోలేదు దాన్ని, ఇంకా అందరూ వాడట్లేదు. ఎంతైనా క్యాషే బెటర్ నన్ను అడిగితే. ఎక్స్ట్రాలో రకాలు ఉన్నాయి చూడండి, గ్రీను, బ్రౌను, వైట్. ఇక్కడ క్వైల్ ఎగ్స్ ఉన్నాయి చూసారా, క్వైల్ ఎగ్స్. ఇగో లోక్వాట్ ఫ్రూట్స్, మొన్న మన ఇంటి ముందు కాసిని తిన్నాం కదా, ఇక్కడ అమ్ముతున్నాడు చూడండి. ఎల్బీ $4 అంట, అంటే పౌండ్ కేజీ $10, అంటే 800. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చేమో, ఇక్కడ ఎవరు బయట చికెన్ మటన్ లాంటివి అమ్మట్లేదు ఏందని. అంటే తినేయి రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్, ఉడకబెట్టినవి వండిని అమ్ముతారు కానీ డైరెక్ట్గా చికెన్ మటన్ ఇక్కడ అమ్మటానికి ఉండదు. దానికి చాలా పెద్ద పర్మిషన్స్ కావాలి. అందుకని ఇలాంటి మార్కెట్స్లో ఎప్పుడు యూఎస్లో ఇక్కడ కాదు అసలు ఎక్కడ కూడా ఉండవు. కానీ ఎక్కడైనా ఇప్పుడు చేపలు ఉంటాయి కదా, చేపల మార్కెట్ లాంటివి ఉంటాయి కానీ ఇట్లా స్ట్రీట్ మీద ఉండవు. లోపల చాలా సెక్యూర్గా ఉంటాయి, చాలా పర్మిట్స్ అవి కావాలి కదా. అలాంటివి చూడటం అసలు చాలా కష్టం ఇక్కడ. ఇదిగో ఇక్కడ మన ఫేవరెట్ ఖర్జూరకాయలు అమ్మేస్తున్నారు. ఎంత రేటు! మొన్న మనం పొలంకి వెళ్ళి కోసుకున్న దానికన్నా కానీ చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 4 times ఎక్కువ రేటు ఉన్నాయి. ఇక్కడ ఒక అతను చూడు, మ్యూజిషియన్ అనమాట, స్ట్రీట్ మ్యూజిషియన్.
ఇక్కడ చూడండి ఆయిస్టర్స్, గవ్వలు ఫ్రెష్గా తీసుకొచ్చి ఎదుగో ప్లేట్లో పెట్టి ఐస్ వేసి ఇచ్చేస్తున్నారు. వీటిని యాక్చువల్గా ఉడకబెట్టారు తెలుసు కదా మీకు, వీటిని పచ్చి తింటారు. ఇక ఇక్కడ చూడండి, ఇవి తెలవనోళ్ళు ఎప్పుడు తిననోళ్ళు ఫస్ట్ టైము తినకూడదు. ఏమైందంటే అది ఇప్పుడు స్టమక్ లోపల ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ లాంటిది ఉందనుకో, వీటిల్లో బ్యాక్టీరియా ఉంటుంది. కొంతమందికి అది పడదు, దెబ్బకు అవుట్, అస్సలు రిస్క్ తీసుకోకూడదు. కానీ వైటమిన్ B12 అంటారు కదా, అది చాలా ఉంటుంది దీంట్లో. ఓపెన్ చేస్తున్నాడు చూడు అక్కడ, ఆ పని ఇచ్చేస్తాడు అంతే, దాని మీద కొంచెం సాస్ జల్లి. Estas son 3 iguales, estas van a ser diferentes. Estos son los padrazos, estos son mis. ఇగో ఎన్నయ్యే. Ah, sí, cierto, una Jade. Aquí está, 2 Minton y esta va a ser. ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు చాలా మంది కూడా దగ్గరికి వెళ్ళంగానే ఫ్రీగా ఆఫర్ చేస్తారు. హలో, ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు శాంపుల్స్ అన్నీ. స్ట్రాబెర్రీలు అయితే స్ట్రాబెర్రీలు అలాంటివన్నీ. హనీని డైరెక్ట్గా లోపల కోంబు ఉంటుంది కదా, హనీ కోంబుతో పాటు అమ్మేస్తున్నారు. ఇదిగో ఇంకా కొంతమంది మ్యూజిషియన్స్ ఏం లేదు, వాళ్ళు అట్లా ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళు రికార్డ్ చేసిన మ్యూజిక్ అన్ని సీడీల్లో పక్కన పెట్టుకొని ఉంటారు. కావాలంటే మనం టిప్ ఇవ్వచ్చు $1, లేకపోతే వాళ్ళ సీడీలు అవి కూడా కొనుక్కోవచ్చు. ఇవి ఇక్కడ సమోసా శాంపిల్స్ ఉన్నాయి చూడండి, చిన్న చిన్న ముక్కలు కోసి. ఇక్కడ ఫ్రెష్గా చేస్తున్నారు వీళ్ళు ఇండియన్సే. అది ఫార్మర్స్ మార్కెట్ కానీ లేకపోతే స్ట్రీట్ ఫుడ్ ఇలా ఉంటుంది ఇక్కడ. అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని తింటూ ఉంటారు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.